ఈ మధ్యకాలంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఎలా అంటే ప్రభుత్వం ఒక విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాల మీద ఉక్కుపాదం మోపుతుంది. అవి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన అక్రమ కట్టడాలు కావచ్చు, బియ్యం అక్రమ రవాణా కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంతకాలం సాగిస్తున్న దౌర్జన్యాలు, గుండాగిరి కావచ్చు, లేదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం కావచ్చు, లేదా గంజాయి కావచ్చు, వీటన్నిటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ద్వారంపూడి మీద తీసుకుంటున్న చర్యలు అన్యాయమని, అక్రమని, ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకుంటుందని ఎవ్వరూ మాట్లాడలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీరు గమనించండి, ఈస్ట్ గోదావరిలో అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, రాష్ట్రం మొత్తం మీద అనేక మంది పెద్ద నాయకులు ఉన్నారు. ఎవరూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కక్షపూర్తి చర్యలు చేస్తారని ఎవ్వరూ మాట్లాడలా. అంటే ఏంటి, ఆయన అక్రమాలు వీళ్ళందరికీ తెలుసు. ఇన్నాళ్ళు ఆయన జగన్ అడ్డం పెట్టుకుని రెచ్చిపోయాడు, అందుకని గమ్మున